ఇటీవల విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలిచి మండలిలో ప్రతిపక్ష హోదా సాధించిన బొత్స సత్యనారాయణ గారు ఆయన గ్యాప్ తీసుకున్నారా లేదా గ్యాప్ వచ్చిందా అన్న దాని మీద కొన్ని సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే మండలి ప్రతిపక్ష నేతగా చాలా యాక్టివ్గా ఉండాల్సిన బొత్స సత్యనారాయణ గారు సడన్గా సైలెంట్ అయ్యారు. అయితే దానికి కారణాలు ఉండొచ్చు, వ్యక్తిగత కారణాలు కావచ్చు లేదా ఇతర కారణాలు. అయితే ఎందుకు ఇంత గ్యాప్? ఎందుకంటే ఈ మధ్యకాలంలో వరదలు వీటికి సంబంధించి బొత్స సత్యనారాయణ గారు కేవలం ఒక్కసారో రెండు సార్లు మాట్లాడటం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మండలి ప్రతిపక్ష నేత ఎలా ఉండాలి? ఆయన ఎవ్రీడే ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం మీద విమర్శలు చేయటం లేదా ప్రభుత్వ తప్పిదాలు ఏదైనా ఉంటే ఎత్తి చూపటం, ఇలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం బొత్స సత్యనారాయణ గారి పరిస్థితి చూస్తుంటే ఆయన కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారా లేకపోతే ఇంకేదన్నా కారణాల వల్ల ఆగారా అన్నది మనకి కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. లేదా ఇంకేదైనా సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారా అన్న డౌట్ కూడా కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు.